హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోకన్న వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ, పూరి, దోశలోకి చాలా టేస్టీగా ఉండే చికెన్ చర్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేగనివ్వాలి. మనం వేసుకున్న బిర్యానీ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకొని ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి. మనం వేసుకున్న ఆనియన్ ముక్కలు, ఆనియన్ పేస్ట్ మొత్తం కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు వేగేలోపు 2 టమోటాలు కట్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఆనియన్ ముక్కలన్నీ కూడా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని మనం మిక్సీ వేసుకున్న టమోటా పేస్ట్ని ఇందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటో పేస్ట్ కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలా మనం వేసుకున్నవన్నీ కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కారం వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకునే చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ అంతా కూడా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇందులో ఉన్న 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి.
మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసుకొని మళ్ళీ చికెన్ అంతా కూడా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు, హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని కొంచెంసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో ఒకసారి కలిపి చూసుకోవాలి. ఉడకబెడితే కొంచెం సేపు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. చికెన్ ముక్క మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇందాక జీడిపప్పు, గసగసాలు మెత్తగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చికెన్ చార్వా రెడీ అయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.